నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సుందరమ్మ గడుసుతనం. ఒక ఊళ్ళో సుందరమ్మ, రామయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక పెంకుటిల్లు, కొద్దిపాటి పొలం తప్ప ఇతరత్రా ఆస్తులేమీ లేవు. రామయ్య పరమ బద్ధకస్తుడు. కుటుంబాన్ని అంతగా పట్టించుకోడు. సుందరమ్మే తన గడుసుతనంతోనూ పొదుపుతోనూ సంసారం ఎలాగో నెట్టుకొస్తున్నది. ఒకసారి వాళ్ళ ఊళ్ళో తిరణాలు వచ్చింది. రామయ్య భార్యతో, తిరణాల దగ్గర పడింది కదా, ఇంటి గోడలు అవి బాగా మాసిపోయాయి. తిరణాలకని మన బంధువులెవరైనా రావచ్చు. చూడ్డానికి బాగుండదు కదా, ఈరోజే నలుగురు కూలీలను పెట్టి ఇంటికి సున్నం కొట్టిద్దాం అన్నాడు. ఆ మాటలకు సుందరమ్మ ఇంతెత్తులేస్తూ, పందిటి గుంజల్లా ఇద్దరం ఉన్నాం. చెరొక చెయ్యి వేస్తే అయిపోయేదానికి కూలీలెందుకు దండగ ఖర్చు? పైగా వాళ్ళు బోలెడు సున్నం వృధా చేస్తారు కూడా. చుక్క సున్నం నేలపాలు కాకుండా గోడలకు ఎలా పూయాలో నాకు బాగా తెలుసు. నువ్వలా వెళ్ళి పక్కింటి చుక్కమ్మనడిగి నిచ్చెన పట్టుకురా, నేనీలోగా సున్నం కలుపుతాను అన్నది. ఇంటికి సున్నం సంగతి ఎందుకు తెచ్చానా అని రామయ్య తనను తాను తిట్టుకుంటూ కండువాను ఒక్కసారి గట్టిగా విదిలించి భుజాన వేసుకుని వీధిన పడ్డాడు. అతడలా తిన్నగా నడుచుకుంటూ 2 వీధుల అవతల ఉన్న తన చెల్లెలు కమల ఇంటికి వెళ్ళాడు. కమల అత్తవారు బాగా ఉన్నవాళ్ళు. కాకపోతే కమల కాస్త ఛాయ తక్కువ మనిషి కావడంతో అత్త ఆమెను కోడలు నలుపైతే కులమంతా నలుపే అంటూ లోకువ కట్టి చూస్తూ ఉండేది. అందువల్ల అప్పుడప్పుడు అత్తకు కోడలికి మధ్య చిన్న చిన్న కీచులాటలు వస్తూ ఉండేవి. అలాంటప్పుడు కమల అలిగి అన్నగారింటికి రావడం, తరువాత ఆమె భర్త వచ్చి బ్రతిమలాడి తీసుకువెళ్లడం మామూలైపోయింది. రామయ్య కమల వాళ్ల ఇంటి గడప దాటుతూనే కమలతో, మీ వదిన నిన్ను తిరునాళ్లకు 4 రోజులు ముందుగానే పిలుచుకురమ్మన్నది. అందుకే వచ్చాను. ఆలస్యం చెయ్యక మీ అత్తతో చెప్పి బయలుదేరు అన్నాడు. తన వదినకు అంత మంచి బుద్ధి పుట్టినందుకు కమల తెగ సంబరపడిపోతూ, పొలం నుంచి భర్త వచ్చాక తను అన్నగారింటికి వెళ్ళానని ఆయనతో చెప్పమని అత్తకు చెప్పి అప్పటికప్పుడే రామయ్య వెంట బయలుదేరింది. కొద్ది దూరం నడిచాక రామయ్య కమలతో, నువ్వు తిన్నగా మనింటికి వెళ్ళు, నాకు బజారు నుంచి సరుకులు కొని తెచ్చే పనుంది. పని త్వరగా పూర్తి చేసుకుని నీ వెనకే వస్తాను అన్నాడు. కమల సరే అని తల ఊపి రామయ్య ఇంటికేసి నడిచింది. ఇందులో రామయ్య ఎత్తుగడేమంటే, తన మరదలు కమల ఎదురుగా ఇంటికి సున్నం పూయడం సుందరమ్మకు నామోషి అనిపించి గొప్ప కోసమైన కూలీలను మాట్లాడి ఇంటి సున్నం పని పూర్తి చేస్తుందని, ఆ విధంగా తను పని తప్పించుకోవచ్చని. ఈలోగా సుందరమ్మ రామయ్య నిచ్చెన కోసం చుక్కమ్మ ఇంటికి వెళ్ళలేదని తెలుసుకుని అక్కడ్నుంచి నిచ్చెన తనే తీసుకొచ్చి, ఈ మనిషి ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా అని ఆలోచిస్తూ తనే గోడలకు సున్నం పూసే పని ప్రారంభించింది. ఇంతలో కమల సుందరమ్మ దగ్గరకు వస్తూ, తిరణాల ఈసారి ఘనంగా ఎక్కడే జరుపుకోమని పిలిచావటుగా వదినా? అన్నయ్య సరుకులు అవి తేవడానికి బజారుకు వెళుతూ సంగతి నాకు చెప్పాడు అన్నది ఎంతో ఆనందంగా. కమల మాటలతో సుందరమ్మకు రామయ్య ఎత్తుగడ తెలిసిపోయింది. ఆమెకు బాగా కోపం వచ్చిన కమలతో నవ్వుతూ, ఆహా, మంచి సమయానికొచ్చావు మరదలా. ఇంటితో పాటు నీకు ఇంత సున్నం పూసి పంపుతాను. నల్లగా ఉన్నావంటూ మీ అత్త అదే పనిగా దెప్పుతూ ఉంటుంది కదా, ఈ దెబ్బతో ఆమె నోరు మూతపడుతుంది అన్నది. వదిన మాటలు వింటూనే కమలకు కోపం వచ్చి, బాగుంది వరస, ముందుగా రావడం నాదే బుద్ధి తక్కువ అంటూ రయ్యిమని వెనుదిరిగి గబగబా ఇంటిదారి పట్టింది. సుందరమ్మ ఆమె మాటలు పట్టించుకోకుండా ఓపిగ్గా గోడలకు సున్నం పూయసాగింది.
అల్లంత దూరం నుంచి కమల విసవిస తన అత్తింటి వైపు వెళుతుండడం గమనించిన రామయ్య హడావిడిగా ఇంటికి వచ్చి సుందరమ్మను, కమల కోపంగా వెళుతున్నది, ఏమన్నావేమిటి అని అడిగాడు. అందుకు సుందరమ్మ లేని కోపం నటిస్తూ, వదినా మరదళ్ళన్నాక 1001 సరసాలుంటాయి. అయినా మీ చెల్లెలికి ముక్కు మీదుంటుంది కోపం. అలిగి అత్తవారింటికి పుట్టింటికి మధ్య ఆసులో కండెలా తిరగడం ఆమె కలవాటే కదా. తరువాత వెళ్ళి ఆమె కోపం తీరుద్దాం గాని ముందు నిచ్చెనెక్కి సున్నం పని పూర్తి చెయ్యి అన్నది గడుసుగా. సున్నం పూయడం తప్పించుకోవడానికి తను వేసిన ఎత్తు భార్య ముందు పారనందుకు ఉసూరుమంటూ చేసేది లేక కుంచే సున్నం డబ్బా తీసుకుని నిచ్చెన ఎక్కాడు రామయ్య. కథ సమాప్తం. నచ్చిన కోడలు. వెలిచేరు అనే గ్రామంలో రాజయ్య అనే రైతుండేవాడు. అతడు సొంత వ్యవసాయం చేసుకుంటూ అవసర సమయాల్లో ఇతరులకు సహాయపడుతూ మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. అతడికి 2 కుమార్తెలు. పెద్ద కూతురు రాణికి పెళ్లి చేశాడు. రెండో కూతురు వాణి యుక్త వయస్సులో ఉంది. ఆమెకు కూడా త్వరగా పెళ్లి చేసేయమని భార్య రోజూ పోరు పెట్టసాగింది. ఒక రోజున రాజయ్య శివాలయంలో శివుడికి అభిషేకం చేయిస్తున్నాడు. అతడు మండపంలో కూర్చుని అభిషేకం చేయించడానికి వచ్చిన మరొక భక్తుడితో, నువ్వు చాలా చిన్నవాడివి, వివరాలు బాగా తెలుసోలేదో, మన శివుడు చాలా మహిమగలవాడయ్యా. మన పూర్వీకుల్లో ఒకరు పొలం దున్నుతూ ఉంటే లింగరూపంలో నాగటి కర్రుకు తగిలాడట. వెంటనే ఆయన దున్నడం ఆపి స్వామి వెలిశారు, స్వామి వెలిశారు అంటూ కేకలు పెట్టేసరికి పెద్దలందరూ గుమిగూడి దేవాలయం కట్టారు. అందరూ రోజూ వచ్చి వెలిశారు వెలిశారు అని దండం పెట్టుకుని పొలం పనులకు వెళ్ళేవారట. ఆ వెలిశారు అన్న పదమే చాలా కాలం గడిచాక మనలాంటి వాళ్ల నోటపడి వెలిచేరు అని మారిపోయి మన గ్రామానికి పేరుగా స్థిరపడిపోయింది. అభిషేకం చేయించి ఏం కోరుకున్నా తీరుస్తాడు. మా అమ్మాయి వాణికి చక్కని పెళ్లి సంబంధం కుదరాలని అభిషేకం చేయిస్తున్నాను అని చెప్పాడు. ఇంతలో పూజారి వచ్చి అభిషేకం పూర్తయిందని రాజయ్యకు పక్కనే ఉన్న భక్తుడికి శఠకోపం పెట్టి ప్రసాదం ఇచ్చాడు. ఆ సమయంలో గుడి ముందు ఒక గుర్రబండి ఆగింది. బండివాడు గుడి ముందర ఎవర్నో, అయ్యా, రాజయ్య గారి ఇల్లు ఎక్కడో కాస్త చెబుతారా అని అడుగుతున్నాడు. అప్పుడే ప్రసాదం పుచ్చుకుని రాజయ్య బయటకు వచ్చి తన పేరు వినబడటంతో బండివాడి దగ్గరకు వెళ్ళి, నేనే రాజయ్యను, సంగతేమిటి అని అడిగాడు. ఆ వెంటనే బండిలోంచి ఒక వ్యక్తి దిగాడు. అతడు చాలా ఖరీదైన దుస్తులు ధరించి ఉన్నాడు. మెడలో పులిగోరు పతకం, 4 వేళ్లకు ఉంగరాలతో గొప్ప ధనికుడిలా ఉన్నాడు. ఆయన రాజయ్య కేసి పరీక్షగా చూసి, ఒరేయ్ రాజయ్య, నన్ను గుర్తుపట్టలేదా అని అడిగాడు. రాజయ్య తనను ఒరేయ్ అంటున్న ఆ ధనికుడి కేసి ఆశ్చర్యంగా పరకాయించి చూసి ఆనందం పట్టలేక, అరే, నువ్వు ముకుందానివి కదా అన్నాడు. అవునన్నట్టుగా ముకుందం నవ్వాడు. ఈ ముకుందం ఒకప్పుడు, అంటే 20 ఏళ్ల క్రితం వెలిచేరులోనే ఉండేవాడు. తరువాత గోపాలపట్నం అనే ఊరుకు ఇల్లరికపు అల్లుడుగా వెళ్ళాడు. అత్తవారు బాగా డబ్బున్నవారు కావడంతోనూ స్వయం కృషి కూడా ఉండటంతోనూ ముకుందం ధనవంతుడుగా చుట్టుపక్కల పేరుగాంచాడు. రాజయ్య ముకుందాన్ని ఆప్యాయంగా తన ఇంటికి తీసుకువెళ్ళి భార్యను, కూతురు వాణిని పరిచయం చేశాడు. తరువాత అతిథి మర్యాదలు చేసి, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాతో చదువుకున్న పాత జ్ఞాపకాల్ని తిరగతోడుకుంటూ నా ఇంటికి వచ్చావు. కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది. గ్రామంలో కాస్తో కూస్తో పలుకుబడి సంపాదించాను. నా వల్ల జరిగే ఉపకారం ఏదైనా చేస్తాను అన్నాడు. ముకుందం నవ్వి, రాజయ్య విను, నాకిద్దరు కొడుకులు, ఆడపిల్లలు లేరు. నాలాగే నా కొడుకులిద్దరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు.
వ్యవసాయం మాకు ఆరో ప్రాణం. పాలేళ్ళు ఎంతమందున్నా పొలం పనులు మేం స్వయంగా చూసుకుంటాం. అలాగే నా భార్య కూడా తనలాగే వ్యవసాయదారుల్ని ఇష్టపడేవాళ్ళు రావాలని కోరుకుంది. ఆ విధంగా భగవంతుడి దయ వల్ల మాకు తగిన పెద్ద కోడలు దొరికింది. రెండవ వాడికి పిల్లను చూడడానికి మీ పొరుగు గ్రామమైన వసంతవాడకు బయలుదేరాను. చూడగా నేనా గ్రామం వెళ్ళనవసరం లేకుండానే మీ ఇంటికి రావడం చూస్తే నీ చిన్న కూతురు వాణి మా రెండో వాడికి తగిన ఇల్లాలు, నా భార్య కోరుకున్న కోడలు అని నాకనిపిస్తోంది. ఇది నేను మనస్ఫూర్తిగా అంటున్నమాట అన్నాడు. ఇది విన్న రాజయ్య ఆనందం పట్టలేక, కుబేరుడింటికి కోడలుగా నా కూతురు వాణిని పంపగలడం కన్నా అదృష్టం ఇంకేముంటుంది? నువ్వు అడిగినంత కాకపోయినా కలిగినంతలో సంతోషంగా కట్న కానుకలిస్తాను అన్నాడు. ముకుందం రాజయ్య భుజం తట్టి, నేను పేదవాడిగా నా భార్య ఇంటికి ఇల్లరికం వెళ్ళాను, కానీ నన్ను ఎన్నడూ అలా చూడలేదు. మాకు కట్న కానుకలతో పనిలేదు. మా వ్యవసాయ కుటుంబంలో ఒక్కర్తెగా అల్లుకుపోవాలని అంతే అన్నాడు. ఆ తరువాత తన భార్య కొడుకు వచ్చి చూసుకున్నాక ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు ముకుందం. అంతా వెలిచేరు స్వామిదయ అంటూ రాజయ్య సాగనంపడానికి ముకుందంతో పాటు బయటకు వచ్చాడు. అప్పుడు వాణి పెరట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి, కొంచెం సేపట్లో పెద్ద వాన రావచ్చు, కొంచెం ఆగి వెళ్ళండి అంటూ వాణి రాజయ్యను ముకుందాన్ని పెరట్లోకి తీసుకువెళ్ళి, చూడండి, చీమలు తెల్లగుడ్లు పట్టుకుని బారులు తీరి బయటకు వచ్చాయి. కోడి రెక్కలు విప్పి ఆరబెట్టుకుంటున్నది. తూనీగలు చిందరవందరగా ఎగురుతున్నాయి. ఇవన్నీ వర్షం రాకకు సూచనలని మన రైతుల నమ్మకం అన్నది. ముకుందం, ఆహా, నా ఇంటికి రాతగ్గ కోడలివి, మీ అత్తకు నువ్వు తప్పక నచ్చుతావు అంటూ ఎంతగానో మెచ్చుకున్నాడు. వాణి మాటలు నిజం చేస్తూ కొద్దిసేపట్లోనే ఒక మాదిరి వాన కురిసింది. ముకుందం ఇంటికి వచ్చి భార్యకు జరిగింది చెప్పి ఆమెను కొడుకును వెలిచేరు పంపాడు. వాణి ముకుందం భార్యకు నచ్చింది. కొడుకు మొహం కూడా సంతోషంగా ఉండడం చూసి వాణిని తన కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె వాణితో, తెలియకడుగుతాను, మామతో పెద్దవాడు చిన్నవాడు కలిస్తే లాభమా, లేక గుడ్డివాడు గూనివాడు కలిస్తే లాభమా? చెబితే నాకు నచ్చిన కోడలు అవుతావు అన్నది. వాణి నవ్వి, నిజంగా పొలానికి లాభం జరుగుతుందని నమ్మితే మామతో పాటు ఎవరున్నా సరే మన కోరిక తీరుతుంది అన్నది. ఆ జవాబుకు ఆనందం పట్టలేక ముకుందం భార్య తన కొడుకు కేసి తల తిప్పి, ఒరే చిన్న, వాణి నాకు నచ్చిన కోడలు అన్నది. అప్పుడు చిన్న వాణితో, సరే, నవగ్రహాలలో పెద్దవాడంటే సూర్యుడు, చిన్నవాడంటే బుధగ్రహం, అలాగే గుడ్డివాడంటే శుక్రగ్రహం, గూనివాడంటే శనిగ్రహం కదా. మామ అంటే చందమామ, చందమామతో సూర్యుడు బుధుడు లేదా శుక్రుడు శని కలిసినప్పుడు వాన వస్తుంది. మన గ్రహస్థితి బాగుంటే అలాగే జరిగి పొలానికి అవసరం అయినప్పుడు వాన పడుతుందని గ్రహకూటమిని నమ్మే వ్యవసాయదారుని కుటుంబానికి సూచించిన నిన్ను అమ్మ మెచ్చుకుంది అన్నాడు. వాణి చిరునవ్వుతో, ఇది అనుభవ ఆర్యోక్తి సూచకాలే తప్ప వీటి మీద ఆధారపడకూడదు అన్నది. ముకుందం భార్య అవునన్నట్లు తల ఊపి వాణిని మరింతగా పొగిడింది. త్వరలోనే వాణికి చిన్నాకు పెళ్లి చేసిన రాజయ్య కుటుంబంతో ముకుందం, రాజయ్య, నచ్చిన కోడలిని తీసుకువెళ్తున్నాను అంటూ పరమానందంగా చెప్పాడు. కథ సమాప్తం. అనుకోని విజయం. కపిసా నగరంలో మాధవశర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన పాండిత్యం గురించి చుట్టుపక్కల గొప్పగా చెప్పుకునేవారు. పైగా ఆయన ధన సంపన్నుడు కూడాను. ఆయనకు పరిమళ అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమె కూడా మంచి తెలివితేటలు గలది, బాగా చదువుకున్నది.
తండ్రికి ఆమె అంటే ఎంతో వాత్సల్యం. పరిమళ తెలివిగలది కనుకను, భాగ్యవంతుడి కూతురు కనుకను చుట్టుపక్కల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో యువకులు ఆమెను పెళ్లాడగోరి వచ్చేవారు. పరిమళ మెల్లగా వారిని ఏదో చర్చలోకి దింపి తాను వేసే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేరని నిరూపించి పంపేస్తూ ఉండేది. తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలవాణ్ణే తాను పెళ్లాడాలని ఆమె ఉద్దేశం. ఆ నగరంలోనే రాధాకాంతుడనే ఒక నిరుపేద యువకుడు ఉండేవాడు. అతని తండ్రి భిక్షాటన చేసి అతి కష్టం మీద కుటుంబ పోషణ చేసేవాడు. రాధాకాంతుడు బాల్యం నుంచే మంచి తెలివితేటలు కలవాడు. అతనికి విద్య మీద అమితమైన ఆశ ఉండేది. చాలామంది గురువులకు శుశ్రూష చేసి చాలా జ్ఞానం సంపాదించాడు. కానీ అతని జ్ఞానదాహం మాత్రం తీరలేదు. దేశమంతా తిరిగి ఉద్దండ పండితుల వద్ద చేరి మరింత జ్ఞానం సంపాదించాలని అతని ఉద్దేశం. ఏం చేయడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించి అందుకు ధన సహాయం చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ అతడు మాధవ శర్మ ఇంటికి వచ్చాడు. అతను కూడా తనను పెళ్లాడగోరి వచ్చిన యువకుడేనని భ్రమపడి పరిమళ అతన్ని మెల్లగా మాటలలోకి దింపి, నాకు కొన్నాళ్లుగా ఒక అనుమానం, నువ్వు తీర్చగలవా అని అడిగింది. ఏమిటా అనుమానం అన్నాడు రాధాకాంతుడు ఉత్సాహంగా. ఈ లోకంలోనూ పై లోకంలోనూ కూడా సుఖపడేది ఎవరు, కష్టపడేది ఎవరు అని పరిమళ అడిగింది. ఈ లోకంలోనూ పై లోకంలోనూ కూడా సుఖపడేవాడు సన్యాసి. అతనికి సంసార తాపత్రయాలేమీ ఉండవు. ఏ చెట్టు కిందనైనా నిశ్చింతగా పడుకుంటాడు. దొరికినది తింటాడు. ఆశలు లేనివాడు కనుక ఎప్పుడూ నిరాశకు గురికాడు. ఈ విధంగా ఈ లోకంలో సుఖంగా జీవించి బంధ విముక్తుడై పైలోకానికి పోయి అక్కడా సుఖపడతాడు. ఈ లోకంలోనూ పై లోకంలోనూ కూడా కష్టపడేవాడు బిచ్చగాడు. దరిద్రుడైన వాడి ఇహలోక జీవితమంతా కష్టాలతోనే గడుస్తుంది. ఎండకు ఎండుతాడు, వానకు తడుస్తాడు, చలికి వణుకుతాడు. వాడి కాలమంతా కడుపు నింపుకునే ప్రయత్నంలోనే గడుస్తుంది. ఆ కడుపు ఏనాడు నిండదు. నానా కష్టాలు అనుభవిస్తాడు. బతికి ఉన్నంతకాలము మరొకడికి చిన్న మెత్తు ఉపకారం చెయ్యలేనందున పైలోకంలో కూడా వాడికి ఏ విధమైన సుఖము ఉండదు అన్నాడు రాధాకాంతుడు. అతడు చెప్పిన సమాధానంతో తృప్తిపడి పరిమళ అతన్ని పెళ్లాడదామని మనసులో తీర్మానించుకున్నది. అయితే రాధాకాంతుడి మనసులో పెళ్లి ధ్యాస ఏమీ లేదు. అతను వచ్చింది అందుకోసం కాదు. అతను మాధవ శర్మను ధన సహాయం కోరదామని వచ్చాడు. ఎంతసేపు పరిమళతో మాట్లాడిన మీదట అతనికి పరిమళ సహాయంతో ఆమె తండ్రి మాధవ శర్మ నుంచి ఎలాగైనా ధన సహాయం పొందవచ్చునన్న ఆలోచన కలిగింది. వెంటనే అతను పరిమళతో, నేను ఇప్పుడు నిన్ను మరొక ప్రశ్న వేస్తాను. దానికి నువ్వు సరైన సమాధానం చెప్పలేని పక్షంలో మీ నాన్నగారి చేత నాకు కొంత ధన సహాయం చేయించాలి అన్నాడు. పరిమళ అందుకు సరే అన్నది. ఈ లోకంలో సుఖపడి పైలోకంలో కష్టపడేవాడెవడు? అదేవిధంగా ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడెవడు అని రాధాకాంతుడు పరిమళను అడిగాడు. పరిమళ కొంచెం సేపు మౌనంగా ఆలోచించి, ఈ లోకంలో సుఖము పైలోకంలో కష్టము పొందేవాడు దుర్బుద్ధి గల ధనికుడు. అతను ప్రతిక్షణం ధనార్జన ఒక్కటే పరమధ్యేయంగా ఉంటాడు. అతను డబ్బు సంపాదించడం కోసం ఏ పాతకానికైనా ఒడిగట్టుతాడు. అమాయకులు బలహీనులు అయినా ఎంతమంది సుఖాన్నైనా బలిపుచ్చుకుంటాడు. ఇలా బతికినవాడు పైలోకంలో సుఖపడడు. ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడు యోగి. అతను ఈ లోకంలో సమస్త సుఖాల్ని తృణప్రాయంగా విసర్జించి సదా సర్వవేళలా పరమార్థ చింతనతో శరీరాన్ని తప్పింపజేసి చచ్చిపోయి ఉత్తమ లోకాలను చేరుకుంటాడు
అన్నది. తన ఆశయం నెరవేరినందుకు రాధాకాంతుడు ఆమె సమాధానం విని చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో మాధవశర్మ అక్కడికి వచ్చి, నాయనా, మా అమ్మాయి అడిగిన దానికి సరి అయిన సమాధానం చెప్పావుట. ఆమె ఎంతో సంతోషించి నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకున్నది. నీకు కూడా సమ్మతమైతే మీకిద్దరికీ పెళ్లి చేసేస్తాను అన్నాడు. ఆ మాట విని రాధాకాంతుడు మొదట నిర్ఘాంతపోయాడు. ఆ తరువాత తేరుకుని తనకు అనుకోని విధంగా కార్యం సిద్ధించినందుకు సంతోషించి అతను పరిమళను పెళ్లాడటానికి తన సమ్మతి తెలిపాడు. కథ సమాప్తం.